ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే యొక్క శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానాలు మీకు అందిస్తున్నప్పుడు వాటి ద్వారా మీరు అనేకమైన మేలులను, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని, దేవునిలో ఆత్మీయంగా మరింత అభివృద్ధి చెందుతున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని యొక్క మాటలలో గొప్ప శక్తి ఉందండి. ఎందుకంటే ఆయన మాట పలుకగానే ఈ లోకంలో ఉన్న సమస్తము ఏర్పడ్డాయి. దేవుడు ఎప్పుడైతే మాటను పలికాడో చీకటి, వెలుగు కూడా వేరుపడింది. ఈ భూమి మీద ఉన్న సమస్తము ఆయన నోటి మాట ద్వారా కలిగాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట ద్వారా గద్దించినప్పుడు దెయ్యాలు సైతం వణికిపోయినట్టు మనం చూస్తాం. తుఫానులు సైతం అణిగిపోయినట్టు మనం చూస్తాం. ఆయన మాట పలికినప్పుడు మరణము సైతము భయపడినట్టు మనం చూస్తాం. లాజరు సమాధి చేయబడినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి లాజరు బయటకు రా అనగానే అదే ప్రేత వస్త్రములతో అతను బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. అంటే ఆయన మాటకు మరణము కూడా భయపడినట్టు మనం ఆ యొక్క సందర్భంలో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి దోణి ప్రయాణం చేసుకుంటూ సముద్రం మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఆకస్మికంగా తుఫాను రావడం మనం చూస్తాం. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయి పడవ మునిగిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు శిష్యులంతా కలిపి ప్రభువారిని లేచినప్పుడు ప్రభువారు తుఫాన్ని గద్దిస్తారు. ఎప్పుడైతే ప్రభువారు తుఫాన్ని గద్దించారో సముద్రం ప్రశాంతంగా మారిపోవడాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అంటే దేవుని యొక్క మాటలో అంత గొప్ప శక్తి ఉంది. ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతిదీ దేవుని యొక్క మాటను వింటుంది. కానీ మనిషి మాత్రం దేవుని యొక్క మాట వినటం లేదు. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో మానవుడు అదే చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా కానీ, దేవుని చిత్తానుసారంగా కానీ జీవించకుండా ఈ లోకానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయి సాతాను చూపించే ప్రతి ఆశకు లోబడిపోయి దేవుణ్ణి ఆయాస పెడుతూ ఉన్నారు. ఎవరైతే దేవునికి లోబడకుండా ఉంటారో వారికి శ్రమ అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన మాటకు కానీ, ఆయన యొక్క వాక్యానికి కానీ మనం లోబడకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు దూరం అవుతామో, ఎప్పుడైతే దేవుని నుండి మనం దూరంగా వచ్చేస్తామో మన జీవితాలలో చీకటి అలుపుకుంటుంది. నీలో ఉన్న చీకటిని తొలగించాలి అని అంటే దేవుని యొక్క మాట నీ హృదయంలోనికి రావాలి. ఆయన మాట పలుకగా చీకటి, వెలుగు వేరుపరచబడినది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి నీ జీవితంలో ఉన్న చీకటి అంటే ఈ లోక సంబంధమైన క్రియలు కావచ్చు, ఈ లోక సంబంధమైన పాపములు కావచ్చు, చీకటి సంబంధమైన కార్యములు కావచ్చు, ఏదైనా కూడా నీ నుండి దూరం అవ్వాలి అని అంటే దేవుని యొక్క మాట నీ హృదయంలోనికి రావాలి. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నిలిచి ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నిలిచి ఉంటుందా? సృష్టించబడిన సమస్తము తన సృష్టికర్తకు లోబడుతుంటే తన చేతులతో స్వయంగా చేసుకున్న నీవు మాత్రం ఎందుకు దేవునికి లోబడట్లేదు? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో నీవు అభివృద్ధి పొందుతావు. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటిస్తావో నీవు ఫలించడం ప్రారంభిస్తావు. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని. మరి నీవు ధర్మశాస్త్రమును ధ్యానించే వ్యక్తిగా ఉన్నావా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నారా? మనల్ని సృష్టించిన సృష్టికర్తకు లోబడి ఉండాలి, ఈ లోకానికి కాదండి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవుని మాటలకు లోబడి జీవిస్తూ ఉంటావో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా, ధర్మశాస్త్రమును దివారాత్రము ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు నీటి కాలువలను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటారు, ఆశీర్వదింపబడతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు నీవు దేవునికి లోబడితే, నీ సృష్టికర్తకు నీవు లోబడగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తద్వారా అనేకమైన మేలులను, ఆశీర్వాదములను నీవు పొందుకోవడమే కాకుండా అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఈ లోకం ఏ విధంగా అయితే తనను సృష్టించిన సృష్టికర్తకు లోబడుతుందో నీవు కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్తకు లోబడాలి. ఆయన మాటకు విలువనివ్వాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి. మరి ఇప్పటిదాకా నువ్వు లోకానికి నీ యొక్క జీవితాన్ని ఇచ్చేస్తావేమో. దేవుని మాటకు విలువనివ్వకుండా లోకానికి విలువనిచ్చి దేవుణ్ణి అవమానపరిచావేమో. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు ఈరోజే దేవుని సన్నిధిలో నీవు చేసిన తప్పును ఒప్పుకుని దేవుని మాటకు లోబడే జీవితాన్ని నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు.
మరి ఈరోజే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించగలిగితే, ప్రభువా ఇప్పటి వరకు నేను నీ మాటకు విలువనివ్వకుండా, నీకు విలువనివ్వకుండా ఈ లోకాశలకు లొంగిపోయి నిన్ను బాధ పెట్టానని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని అడుగుతావో, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలోనికి నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, దేవుడు నిన్ను ఖచ్చితంగా క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్.